తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. కావాలని చెప్పి పక్కదారి పట్టించి ఇప్పుడు రిజర్వేషన్ని మా ఆడబిడ్డలకు దక్కకుండా చేశారు. ఇది దేశ ద్రోహం, మహిళలకు మీరు చేసిన దగ, మోసం అని మరొక్కసారి హెచ్చరిస్తున్నాను. ప్రతి ఒక్కసారి మహిళల్ని మోసం చేయడం కాంగ్రెస్ పార్టీకి అలవాటు అయిపోయింది. మీ పేరుతో ఓటేసుకోవడం. ఓటేసుకున్న తర్వాత 1996 నుంచి ఈరోజు 26 అంటే 30 ఏళ్లు మోసం చేశారు. ఇప్పుడు ఇది 34కి వెళ్తుంది. దేవుడికే తెలియాలి ఎప్పుడొస్తుందో అనేది. అంటే ఇది అన్యాయం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అన్యాయం అంటే గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి. ఇది అన్యాయం అని గట్టిగా చెప్పండి. బాధేస్తుంది. నేనైతే 2017లో కూడా తీర్మానం పెట్టాను. కానీ ఈ సందర్భంలో మీరు చూస్తే అనేక సందర్భాల్లో నేను కేంద్ర నాయకత్వానికి దగ్గరగా ఉన్న 96, 98, 99, 2002, 2003, 2024 చరిత్ర చాలా స్పష్టంగా చెప్తుంది. మహిళలకు అన్యాయం చేసే పార్టీ, మహిళల్ని ఎప్పుడూ పట్టించుకోని పార్టీ ఈ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. వాళ్ళకు తోడు మిత్రపక్షాలను పెట్టుకొని ఈరోజు అడ్డుకునే ప్రయత్నం చేశారు. నేను ఒకటి ఈరోజు నిడదవోలు సభలో చెప్తున్నాను, ప్రతినిధి చేసి చెప్తున్నా, ప్రజా చైతన్యం తీసుకొస్తాం. మా ఆడబిడ్డలకు అండగా ఉంటాం. దేశం మొత్తం ఉద్యమం చేస్తాం. మీకు రిజర్వేషన్లు వచ్చే వరకు మీ తరపున పోరాడే బాధ్యత ఎన్డీఏది. మిమ్మల్ని ఒకటే కోరుతున్నా, ఏదో రాజకీయ కుట్రంటారు, ఏదో ప్రధానమంత్రి గారు ఇంకా బలపడతారంటారు. మంచి చేస్తే బలపడతారు. మళ్ళీ చెప్తున్నా, మీరు కూడా అడగండి. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేదు, కానీ దాంట్లో నుంచి బయట వచ్చిన ఒక తోక పార్టీ ఒకటి ఉంటుంది. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఈరోజు దేశం మొత్తం ఒక సందేశం వెళ్ళాలి. భవిష్యత్తులో ఎప్పుడు కూడా మహిళలకు వ్యతిరేకంగా పనిచేసిన పార్టీలు మనుగడ సాధించలేవని నిరూపించే సమయం. దానికి మీరు సిద్ధంగా ఉండాలని మరొకసారి కోరుతున్నా. సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా. మగవాళ్ళు కూడా ఆలోచించుకోవాలి. మన ఇంట్లో మన ఆడబిడ్డల్ని మన భార్యల సాక్షిగా, మన పిల్లల సాక్షిగా, మన తల్లుల సాక్షిగా ఆలోచించి వాళ్ళని గౌరవించినప్పుడే సమాజం ముందుకు పోతుంది. ఈ విషయం గుర్తుపెట్టుకోమని మరొక్కసారి కోరుతున్నా. మామూలుగా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో నేను ఇప్పటికి మీరు ఒక్కసారి చూస్తే 15 నెలలుగా చేస్తున్నా. నేను ఒకటే ఆలోచించాను, నేను కానీ ఎన్డీఏ పార్ట్నర్స్ అందరం కలిసి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడమే ధ్యేయంగా పెట్టుకొని మేము ముందుకు పోతున్నాం. ఎన్నికల ముందు ఒక మాట చెప్పాం, విధ్వంసమైన రాష్ట్రాన్ని గాడిన పెట్టే బాధ్యత మేము తీసుకుంటామని ఆ రోజు చెప్పాం. ఎన్ని విధాలు నేను 4వ ముఖ్యమంత్రి. నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు. ఎక్కడ చూసినా ఎంత లోతుకు పోతే గోతులు అంత లోతుగా ఉన్నాయి. అవన్నీ పూడ్చుకుంటూ వస్తున్నాం. అయితే ఈరోజు ఈ కార్యక్రమం కింద చూస్తే మామూలుగా కాదు. ఎక్కడ చూసినా చెత్త కుంపలన్నీ పెద్ద పెద్ద గుట్టలుగా చెత్తంతా పేరుకుపోయి భయంకరంగా తయారైంది. 15 నెలలుగా పనిచేస్తున్నాం. ఒక పద్ధతి ప్రకారం పనిచేస్తున్నాం. మీ అందరిలో ఒక చైతన్యం రావాలి.
మన ఇల్లు, మన వీధి, మన ఊరు, మన ఆఫీసు, మన స్కూలు, మన కాలేజ్, మన పబ్లిక్ ప్లేసులు కానీ, బీచ్లు కానీ, ఆలయాలు కానీ, పార్కులు కానీ, ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకోవాలి. నేను ఎప్పుడు చెప్తాను, జపాన్లో స్వీపర్స్ ఉండరు, ఎక్కడ కూడా పేపర్లు రోడ్డు మీద ఉండవు. ఎక్కడున్నా కాగితం కనపడిస్తే, ఈ కాగితం కనపడిస్తే ఫస్ట్ ఎవరైతే చూస్తారో వాళ్ళు ఆ కాగితం తీసి పర్సులో పెట్టుకొని ఇంటికి పోయి డస్ట్బిన్లో వేస్తారు. ఇప్పుడు మా తమ్ముడు లేదు తీశాడు, చాలా సంతోషం. ఆ స్ఫూర్తి రావాలి. అది ఒకటే దిష్టి బొమ్మ మారిగా ఉంది, అది పోయినాక ఎంత బాగుందో చూడండి. ఈ విషయం మీ అందరిలో కూడా రిజిస్టర్ కావాలి. నెలకొకసారి ఒక థీమ్ అనుకున్నాం. ఏ ముఖ్యమంత్రి చేసుండడు ప్రతి శనివారం ఏ పనైనా వదిలిపెడుతుందనగానే స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని మాత్రం వదిలిపెట్టకుండా పనిచేస్తున్నాను. ఈ శనివారం జలధార జలహారతి అనే థీమ్ కింద మీ ముందరకు వచ్చాం. 100 రోజులు ఈ కార్యక్రమానికి ప్రాధాన్యత కూడా ఇచ్చాను. ఇంకో పక్క మీరు ఒక్కసారి చూస్తే ఎక్కడికక్కడ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతూ మురికి కాలువలు గారు అన్ని కూడా ఏం చేయాలనో ఒక స్పష్టమైన వైఖరితో వస్తున్నాం. జూన్ నెలకంతా 100% గడచిన ప్రభుత్వం పేర్చిపోయినంత చెత్త భూమి మీదనే కాదు భూమిలో కూడా వేసిపోయారు. అది కూడా తవ్వి, లేకపోతే అక్కడ వర్షం పడితే అది కలుషితం అయిపోయి ఆ నీరు మీ పొలాల్లోకి వచ్చి మొత్తం ఆ ప్రాంతం అంతా కూడా కలుషితం అయ్యే పరిస్థితి వస్తూ ఉంది. ప్రతిరోజు మీరు ఒక్కసారి చూస్తే 7,527 టన్నులు పట్టణాల్లో, 1,430 టన్నులు గ్రామీణ ప్రాంతాల్లో, 9,000 టన్నులు ఉత్పత్తి అవుతుంది. ఇవన్నీ కూడా 153 లక్షల మెట్రిక్ టన్నులు చెత్త పేరకపోయింది. 114 టన్నులు తీసేశాం. మిగిలింది కూడా 100% జూన్కంతా తీస్తాం. ఇంకొక పక్క మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, డోర్ టు డోర్ కలెక్ట్ చేస్తున్నాం. పట్టణాల్లో 97% చేస్తున్నాం. గ్రామీణ ప్రాంతంలో ఇంకా పెంచుతున్నాం. తొందరలోనే మొత్తం రాష్ట్రమంతా 100% చెత్త కలెక్ట్ చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం, లోకల్ బాడీస్ తీసుకుంటామని మీకు హామీ ఇస్తున్నా. ఇంకొక పక్క ఈ చెత్త తీసి ఎక్కడ వేయాలని 603 కోట్లతో 107 ఆధునిక ప్రాసెసింగ్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నాం. అవన్నీ కూడా అక్టోబర్కి పనిచేస్తాయి. ఇంకొక పక్క ఎప్పుడు కూడా ఏది కూడా వేస్ట్ కాదు, దాన్ని ఏ విధంగా సర్క్యులర్ ఎకానమీలో ఉపయోగించుకోవాలన్నా ముందుకు పోతున్నాం. ఒకప్పుడు చిన్నప్పుడు చూసేవాడిని, పేపర్లకు వచ్చేవాళ్ళు కొంతమంది పాత వస్తువుల కోసం వచ్చేవాళ్ళు, పాత వస్తువులు తీసుకొని మీకు డబ్బులు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళందరూ పోయారు. పాత వస్తువులు ఇంట్లోనే ఉన్నాయి, లేకపోతే పొలాల్లో వేస్తున్నారు. ఆ పొలాల్లో వేస్తే అది ఇంకకుండా, పొలంలో కలవకుండా కాలుష్యం పెరిగిపోయే పరిస్థితి వచ్చింది. అందుకే స్వచ్ఛ రథాలు పంపిస్తున్నాం. మీ ఇంట్లో ఉండే చెత్త మెరిస్తే సర్క్యులర్ ఎకానమీకి వచ్చే చెత్త, పేపర్లు కానీ, ప్లాస్టిక్ కానీ, ఇనుము కానీ ఏదైనా సరే మీరు ఇస్తే అవన్నీ తీసుకొని మీకు అక్కడి నుంచి నిత్యావసర వస్తువులు రేటు కట్టి మీకు ఇస్తున్నాం. అంటే ఏది కూడా వేస్ట్ కాదు, వృధా కాదు, అందులో నుంచి తీసే పరిస్థితికి వచ్చాం. ODF ప్లస్ గ్రామాలుగా చేస్తున్నాం. ప్రతి ఇంటికి మరుగుదొడ్డు ఉండాలి. ఒకప్పుడు మా ఆడబిడ్డలకు మరుగుదొడ్డు లేకపోతే ఉదయం బయట సూర్యోదయం కాకమునిపే ఆ రోడ్డు పక్కనో
ఎక్కడనో మరుగుదొడ్డిపోయే పరిస్థితి, రోడ్లే మరుగుదొడ్లైన పరిస్థితి. ఆడ